ఈ ఉదయాన్న కొన్ని విషయాలు నేను మాట్లాడబోతున్నాను. ఈ విషయాలు విశ్రాంతిని కోల్పోతున్న వ్యక్తితో, విశ్రాంతిని తరచుగా కోల్పోతూ బలహీనురాలైపోతున్న ఆ వ్యక్తితో దేవుడు ఉదయాన్ని మాట్లాడుతున్నాడు. ఏ విషయం వల్ల విశ్రాంతి ఒక వ్యక్తి కోల్పోతాడు? అసలు ఎందుకని విశ్రాంతి కోల్పోతాడు? విశ్రాంతి కోల్పోవడానికి కారణం ఏంటి? ఎందుకని ఒక వ్యక్తి విశ్రాంతి కోల్పోయి ఆ తర్వాత ఈ లోకపు వ్యక్తిలాగానే ప్రవర్తిస్తాడు? దేనికి కారణం? ఉదయాన్న ఈ విషయాలన్నీ దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సంగమా, గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి పరలోకం నుంచి మాత్రం రావాల్సిందే. విశ్రాంతి పైనుంచి మాత్రం రావాల్సింది. ఈ లోకంలో ఏ చోటు నుంచి కూడా విశ్రాంతి మనకు దొరకదు. మీరు నదుల్లోకి వెళ్ళెతికినా, సముద్రాల్లోకి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, ఎలాంటి వ్యక్తిని వెతికినా, ఎలాంటి పుస్తకం చదివినా విశ్రాంతి ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు, ఏ గ్రంథము కూడా ఇవ్వలేదు. విశ్రాంతి కేవలం పరలోకం నుంచే రావాల్సిందే. ఆ విశ్రాంతి కూడా యేసుని స్పష్టంగా తెలుసుకోవడంలోనే కలుగుతుంది తప్ప మరొక దాంట్లో కలిగే అవకాశం లేదు. జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి విశ్రాంతిని ఎప్పుడు కోల్పోతాడు? ఒక వ్యక్తి తనకు కలిగిన విశ్రాంతిని ఎప్పుడు విడిచిపెట్టేస్తాడు? తనకు కలిగిన నెమ్మదిని ఎప్పుడు కోల్పోతాడు? ఈ ఉదయాన్న ఈ విషయాలు నేను మాట్లాడబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీవితంలో ఈ మధ్యకాలంలో మీరు అలసటకి చెందిన వ్యక్తి ఏమో, విశ్రాంతిని కోల్పోయిన వ్యక్తి ఏమో, మీరు వేస్తున్న అడుగుల్లో మీకు విశ్రాంతి లేకపోవడం మీరు గమనిస్తున్నారేమో. అది మీరు అనుకుంటున్నారు ఏమనంటే, నేనేంటి ఇంత ముందులా ధైర్యంగా ఉండలేకపోతున్నాను, ఇంత ముందులా ఎందుకు చేయలేకపోతుంది, ఇంత ముందులాగా నా జీవితం ఎందుకు ఉండలేకపోతుంది, ఎన్నెన్నో ఆలోచనలతో మీరు ఉదయం ఉన్నారేమో. దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు, మీతోనే మాట్లాడబోతున్నాడు. జాగ్రత్త వినండి ఒక మాట. ఒక వ్యక్తి విశ్రాంతిని కోల్పోవడానికి మొదటి కారణం ఏంటంటే, తన జీవితంలో దేని మీద ఆధారపడుతున్న విషయాలు, అనేక విషయాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కేక్ కొనుక్కుంటే అది కంప్లీట్ అండ్ కేక్, లేకపోతే ఆ కేక్ కంప్లీట్గా ఒక రౌండ్ సర్కిల్ ఉంది, అందులో ఏదైనా ఒక ముక్క తీసేసి పక్కన పెట్టేస్తే ఎలా అయితే కేక్ ఇన్కంప్లీట్ అయిపోతుందో, అలా ఏదైనా ఒక విషయం మీరు లోకంతో ముడిపడి ఉంటే మీకు విశ్రాంతి కలగదు. జాగ్రత్త వినండి. మీరు ఏదైనా ఒక విషయంలో, ఒక చిన్న విషయంలో లోకంతో ముడిపడి ఉంటే, లోక విషయాల్లో పడిపోతున్నా, లోక విషయాల్లో మీరు మునిగిపోతున్నా మీకు విశ్రాంతి కలగదు. ఈ మధ్యకాలంలో మీరు విశ్రాంతిని కోల్పోవడానికి కారణం, ఇంత బలమైన దేవుడు ఉండి, ఇంత బలమైన కార్యాలు చేయగల సముద్రం ఉండి, నువ్వు విశ్రాంతి లేకుండడానికి కారణం నువ్వు అవకాశం ఇచ్చిన ఆ ఒక్క పని వల్లే, నువ్వు అవకాశం ఇచ్చిన ఆ మొబైల్ వల్లే, నువ్వు అవకాశం ఇచ్చిన ఆ టీవీ వల్లే, నువ్వు అవకాశం ఇచ్చిన ఆ వ్యక్తి వల్లే నువ్వు నెమ్మది కలిగి ఉండలేకపోతున్నావు, నెమ్మదిని నువ్వు కోల్పోతున్నావు. సగమ జాగ్రత్త వినండి. ఒక ఆయన బైబిల్ గ్రంథంలో తను మొత్తం బాగున్నాడు, కానీ ఒక విషయంలో వెనక్కి పడినాడు. అంత బాగానే వెళ్ళిపోతున్నాడు, అంత హుషారుగా వెళ్తున్నాడు, ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నవాడు. అరే వీడిలో ఉండాలరా, సేవకుడు తర్వాత సేవకుడు అని పిలువబడుతున్నాడు, వీడు నెక్స్ట్ ఇంకేం చేస్తాడో అనుకున్న సమయంలో బైబిల్ చెప్తుంది, ఒకరోజు ఒక ఆయన వచ్చి ధనాన్ని చూపించినప్పుడు ఆ ధనాన్ని ఆ సేవకుడు ఆ ధనమును ఆశించకుండా వద్దు నాకు అని చెప్పడంతో ఈ సేవకుడు కింద ఈ పనుడు ఏమనుకుంటాడంటే, ఈ ధనం నేను తీసుకుంటే మంచిది కదా, ఈ ధనం నాకు కావాలని చెప్పి నెక్స్ట్ సేవకుల జాబితాలో ఉన్నవాడు, నెక్స్ట్ దేవుని దాసుల జాబితాలో ఉన్నవాడు, నెక్స్ట్ దేవుని పని గంభీరంగా చేయాల్సినవాడు, బైబిల్ చెప్తుంది ఆ ఒక్క ఆలోచనతో ఆ నామానున్న వ్యక్తిని వెతుక్కొని వెళ్తాడు. చివరికి ఏమైందంటే విశ్రాంతిని కోల్పోయాడు. చివరికి ఏమైందంటే ధనాన్ని తెచ్చుకున్నాడు, అన్ని బాగా తెచ్చుకున్నాడు, కానీ తన కష్టము తన జీవితంలో ఏర్పడిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జాగ్రత్త వినండి. ఈ ఉదయం ఒక సత్యం చెప్తున్నాను, వినండి, జాగ్రత్త వినండి. నీవు 100 విషయాల్లో 99 దేవునికి అప్పగించి ఆ ఒక్క విషయం వెనక్కి లాగితే నీకు విశ్రాంతి జీవిత కాలము దొరకదు. మా వింటున్నారు అందరూ కూడా. నువ్వు 99 దేవునికి అప్పగించి ఒక్క విషయం వెనక్కి లాగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే మీరు ధనం గురించి కంగారు మీకు కలుగుతుంది ఈ మధ్యకాలంలో, ఆ విషయం దేవునికి అప్పగించకపోతే మీకు విశ్రాంతి కలగదు. మీకు ఈ లోక విషయాల్లో ఏదో ఒక విషయం మీద ఆశ పెంచుకున్నారు, ఇది ఉంటే బాగుంటుందో అనుకుంటున్నారు, దాని మీద ఆశలు పెంచుకున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు, నీకు విశ్రాంతి కలగదు. నువ్వు ఖచ్చితంగా విశ్రాంతి లేని జాబితాలో ఉన్న వ్యక్తిగా మీరు ఉంటారు. చూడండి, కావాలంటే మీరు వెనక్కి తిరిగి గమనించి చూడండి, ఈ వారం కానీ ముందు వారం కానీ మీరు ఎలా ప్రవర్తించిన వ్యక్తితో చూడండి. కావాలంటే
కేవలము ఒక దానిపైన చిన్న ఉక్కు వేస్తే, ఏదైనా ఒక విషయాన్ని ఆశించి దాని మీద ఉక్కు వేస్తే నువ్వు విశ్రాంతిని కోల్పోయావు అర్థం. ఎందుకంటే విశ్రాంతి పూర్తిగా దేవునికి ఇచ్చే మనిషికి మాత్రమే కలుగుతుంది, లేకపోతే ఆ వ్యక్తి కలదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి పూర్తిగా తన జీవితాన్ని ఇస్తాడో అమాంతమైన విశ్రాంతి దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అది చెప్తున్నాను వినండి, విశ్రాంతి ఒక వ్యక్తి తీసుకుంటుండగా దేవుని బలమైన కార్యాల వ్యక్తికి జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజట ఇజ్రాయెల్ దేశం అంతా కంగారు పడిపోతుంది, భయపడిపోతుంది. ఇజ్రాయెల్ దేశం అంటుందట, ఎవరు కొట్టగలరు ఈ గొలియాతునని. ఒక విశ్రాంతి తీసుకుంటున్న ఒక యవ్వన ప్రాయపు ఒక వ్యక్తి ముందుకు వచ్చినట, నేను కొట్టేస్తాను. నాన్న నువ్వు కొట్టలేవు, నీ వల్ల కాదు, నేను కొట్టగలను. అయితే ఆయన గురించి లేఖనాలు రాయబడినప్పుడు ఒకానొక విషయం దేవుడు రాశాడు, నా హృదయానుసారుడు. ఏమర్థం చెప్పండి? హృదయానుసారుడు అంటే హృదయానుసారుడు అంటే అర్థం చెప్పండి. దేవుని హృదయంలో ఏముందో ఎగ్జాక్ట్గా చేస్తున్న ఒక వ్యక్తి. దేవుని హృదయంలో ఏమనుకుంటున్నాడో ఎగ్జాక్ట్గా, అంటే అర్థం ఏం చెప్పండి? దేవుడు అనుకుంటున్నాడు, నా పైన ఆధారపడవా, ఎగ్జాక్ట్గా అదే చేసేస్తున్నట్ట దేవుని మీద ఆధారపడిపోతున్నాడు. నీకు మాట చెప్పనా, నీకు ఏదైనా ఈ లోకంలో నచ్చితే, నీకు ఇది ఉంటే బాగుంటుంది అనిపిస్తే అది కూడా దేవుని మీద ఆధారపడాలా. నువ్వు ఏదైనా సంపాదించుకొని తెచ్చేసుకోగలుగుతుంది చెప్పాలి, ఆ దాని మీద కూడా చెప్పాలి, అయ్యా ఇది నీ బట్టే నాకు కలిగింది, నీకు వందనాలు. ఏదైనా ఈ లోకంలో ఏం జరుగుతున్నా అని మీద ఆధారపడడానికి ఇష్టపడాలి. నీ అడుగులు, నీ ప్రయాణం నీవు తీసేసుకొని వెళ్ళిపోతే, నేను చెప్తున్నాను విను, నువ్వు బ్రతుకాలం అంతా అలసటతోనే బ్రతుకుతావు. అలసటతో ఎవరు బ్రతుకుతారు చెప్పనా? ఎవరైతే ఈ చిన్న పీస్ ముక్క, ఈ కేక్లో చిన్న ఈ పీస్ బయట తీసేసి వారి జీవితం కొరకు వారు పరిగెత్తారు చూసారా, వారు అలసిపోతారు. అయితే ఆ పీస్లో సంపాదించుకోవచ్చేమో, కానీ ఆ పీస్ ఇంకా అధికమైన విశ్రాంతిని కోల్పోయేట్ చేస్తారు తప్ప నెమ్మదిని మాత్రం వారికి ఇవ్వదు. ఒకరోజు మొత్తానికి చూడండి, ఈ దైవజనుడు, ఈ దేవుని దాసుడు, దేవుడు విడిచిపెట్టి రమ్మంటే 70 సంవత్సరాలు బయటకు వచ్చేసాడు. జాగ్రత్తగా సంగమా, 70 సంవత్సరాలు బయటకు వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆ విశ్వాసం చూడండి ఎంత లోతైందో, ఎంత బలమైందో. వచ్చినోడు ఎంతమంది ఏమనుకున్నా, తన కుటుంబం ఎలాంటి వెర్రవేగని మాటలు మాట్లాడినా ఏది పట్టించుకోకుండా బయటకు వచ్చేసాడు. వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నాకు దేవుడే ముఖ్యం అని చెప్పి బయటకు వచ్చేసాడు. అలాంటి దైవజనుడు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే తను టెంట్ వేసుకుని బ్రతుకుతున్నాడో ఆ బేతలనే ప్రాంతాల చుట్టూ కూడా కరువు రావడంతో ఒక మాట అనుకున్నాడు, ఒక చిన్న పీస్ ముక్క కేక్లో బయటకు తీసుకున్నాడు. అనుకున్నాడు, ఇక్కడ వద్దులే, ఇంకెక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్దాం, అక్కడ మనం బ్రతకడానికి చూద్దాం. సంగమా, ఆ చిన్న ఆలోచన తన విశ్రాంతిని కోల్పోయినట్లుగా చేసింది. బైబుల్ చెప్తుంది, వెళ్ళిపోయాట ఐగుప్తుకి తను అనుకున్నట్లుగా వెళ్ళిపోయాడు. ఎక్కడ ఆగలే, వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్య కాదని చెల్లెని చెప్పడంతో బైబుల్ చెప్తుంది, రాజు వచ్చి ఈమెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రాత్రి అంతా విశ్రాంతిని కోల్పోయిన ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. నేను అడుగుతున్నాను ఉదయం, అన్న నువ్వు ఎవరిపైన ఆధారపడుతున్నావు? నీ గురేంటి? నువ్వు ఎలాంటి వ్యక్తివి? నువ్వు దేనికి ఆశపడుతున్నావు ఈ భూమి మీద? ఏది నీ తలంపులోకి వెళ్ళిపోతుంది? ఏది దేని కొరకు నీ ఆలోచన, దేని కొరకు నీ ఆలోచన? నేను చెప్తున్నా, అది విశ్రాంతిని కోల్పోయినట్లుగా చేస్తుంది. భక్తులు దేవుని మాటలో ఒక మాట చెప్తారు, అయ్యా మేము నీ కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాము, మా ఆశ నీ కొరకే. వీరు దేవుని మీద ఆశ పెట్టుకునేవారు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలకు అధికమైన విశ్రాంతిని కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా. నీ మాటలు ఉన్నతం, నీ మాటలు గొప్పవి, ఎవరు ఊహించలేనంతగా నీ మాటలు మా జీవితంలో ఉన్నందుకు నీకు స్తోత్రం. నువ్వు చెప్పినట్లుగా నీ కార్యాలు గొప్పవి, నీ ప్రజల్ని ఆదరించి బలపరిచి నడిపించగల సముద్రమే అయ్యా. నీ ప్రజలు ఏ విషయాలైతే వారిపైన వారు ఆధారపడిపోతున్నారో ఆ విషయాలన్నిటి నుంచి కూడా యేసయ్య నామములో వారు విడిపించబడుదురు గాక. మాకు ఇది మొదలుకొని వారు నీ పైన ఆధారపడుదురు గాక. ఈ లోక విషయాలపై నుంచి వారు బయటకు వచ్చి ఇక ఈ లోక విషయాల్లో మునిగిపోకుండా నీ పైన ఆధారపడుతూ నీవు ఎటువంటి జీవితాన్ని వారికి ఇవ్వాలని ఇష్టపడుతున్నావు అట్టి జీవితంలో వారు నమ్మకంగా నిలబడుదురు గాక యేసునామములో. అయ్యా, నీ పైన భయభక్తులు కలిగి నీ త్రోవలు నడుచువారు ధన్యులని చెప్పావు, నీకు స్తోత్రం. అట్టి విధంగా నీ ప్రజల్ని నువ్వు వాడుకోండి, బలపరచండి, ఆదరించండి, వారి జీవితంలో స్థిరమును కలిగించండి. ధైర్యము, నెమ్మది, సమాధానం నీ బిడ్డలకు అనుదినం ఇవ్వమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.